సరదాగా షూటింగ్ చేస్తూ ఖాళీ టైంలో కామెడీ చేస్తూ తను ఎంటర్టైన్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉండే మన అభి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి గద్వాల్ కోటకి వెళ్ళాడు. మరి అక్కడ హాలిడే ఎలా ఎంజాయ్ చేశాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ మధురై అభి along with his team. ఏమిటిది ఇక్కడ ఆగిపోయింది వాహనం? సెలవులు కానీ పెరంబదూరు బలితంటే మధ్యలో ఈ అంతరాయం ఏంటి? నాకు తెలిసి డబ్బింగ్ సీరియల్ ఆపమని అక్కడ తెలుగు ఆర్టిస్టులు గొడవ చేస్తున్నారు. అందుకనే మన వాహనం ఆగినట్టుంది. మాతాజీ నాకు తెలిసి ఇంధనం అయిపోయి ఉంటుందేమో. మీ దగ్గర ఎప్పుడు ఇంధనం ఉందని? రోహిణి అత్తంగడి అడ్డమైన పంచులు వేయకు. వాడు చెప్పింది వాహనంలోని ఇంధనం గురించి. క్షమించాలి అత్తగారు, ఈ మధ్య నాకు ఆటో పంచులు ఎక్కువైపోతున్నాయి. జబర్దస్త్ చూస్తున్నాను కదా. ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ స్కిట్ చేయాలి. మళ్ళీ క్షమించాలి అత్తగారు, ఈ మధ్య పంచులు ఎక్కువైపోతున్నాయి నాకు. వాళ్ళు మన హిందీ కార్యక్రమాలు చూడనప్పుడు మనం ఎందుకు వాళ్ళ తెలుగు కార్యక్రమాలు చూడాలి? అంటే పంచులు బాగా పెళ్తున్నాయి కదా, మనకు ఉపయోగపడతాయి అనుకున్నాను. గట్టిగా చెప్పండి. జై ఏడుకొండలు. జోరుగా చెప్పండి. జై ఏడుకొండలు. బిగ్గరగా చెప్పండి. జై ఏడుకొండలు. మాతాజీ ఎందుకు మనల్ని పదే పదే జై ఏడుకొండలు అనిపిస్తున్నావు? అంటే స్టేజ్ పైన ఒక్కసారి 7 కొండలు అంటే 10,000 ఇస్తా అన్నాడు. అలా ఎన్నిసార్లు చెప్తే అన్ని వేలు వస్తాయి అన్నట్టు. మాతాజీ మీరు పప్పులో కాలేస్తున్నారు, చట్నీలో వేలు పెడుతున్నారు. ఏడుకొండలు తీసుకోవడం తప్ప ఇవ్వటం ఉండదు. అందుకనేమో ఎక్కువ స్పోర్ట్ కొన్నాడు. మీరు దిగి ముందుకు వెళ్ళండి, నేను ఈ జీప్ ని మడత పెట్టి వస్తాను. మాతాజీ మడత పెట్ట అనకూడదు, పార్కింగ్ చేస్తాను చెప్పాలి. దీన్ని మడత పెట్టడమనే అంటారు. ఓహో. మీరు కొంచెం వెనక ఉండండి మాతాజీ, ఇది చాలా భయంకరంగా ఉంది ప్లీజ్. భయం అంటే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. అత్తగారు మీరు ఈ మధ్య ఆటో పంచులు వేస్తున్నారు. చిన్నదానివైనా క్షమించాలి. నేను కూడా ఈ మధ్య ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తున్నాను. అందుకే గట్టిగా చెప్పండి. జై ఏడుకొండలు. చెప్పండి. జై ఏడుకొండలు. అత్తగారు అక్కడ గమనించారా, అది ఎవరిదై ఉంటుంది? ఈ పులి చర్మం నాకు తెలిసి రాకెట్ రాఘవ వాడిన పులిదై ఉంటుంది. అందుకే కాబోలు బక్క చిక్కిపోయింది. బక్క చిక్కిపోలేదు, వాడి వికృత చేష్టలు చూసి తట్టుకోలేక చచ్చిపోయింది. ఆ వికృత చేష్టలకి పిల్లల్ని చచ్చిపోతున్నాయంట. అత్తగారు ఇక్కడ చూడండి, ఈ అస్థిపంజరం ఎవరిదై ఉంటుంది? నాకు తెలిసి అది ధనరాజు అనుకుంటా. ఎందుకంటే చర్మం ఉన్నా లేకున్నా వాడు అలాగే ఉంటాడు. మాతాజీ ఇక్కడ ఏదో నల్లని చర్మం కనబడుతుంది, ఇది ఎవరిదై ఉంటుంది? ఈ నల్లని చర్మం అప్పారావు అనుకుంటా. మనం మాట్లాడేది టీమ్ లీడర్ల గురించి కదా. ఈ మధ్య టీమ్ లీడర్ల కంటే అప్పారావు ఫేమస్ అవుతున్నాడు. మాతాజీ ఇక్కడ ఏవో కొమ్ములు కనబడుతున్నాయి. ఆ కొమ్ముల్ని చూస్తుంటే ఆ గెటప్ సీన్ అనుకుంటా. ఎందుకంటే ఈ మధ్య స్కిట్లు బాగా చేస్తున్న నాగబాబు గారు పొగిడినప్పటి నుంచి వాడికి కొమ్ములు వచ్చాయి. మాతాజీ మీరు గమనించారో లేదు, ఇక్కడ ఒక పుర్రెబొమ్మ ఉంది. నాకెందుకో ఇది శకలక శంకర్ దాని సందేహంగా ఉంది. ఎలా చెప్పగలిగారు మాతాజీ? బుర్ర తక్కువ బూజెక్కుందంటే అది శకలక శంకర్దే. మరిది గారు జాగ్రత్త, చూసుకొని నడవండి. వదిన గారు ఏం మాట్లాడుతున్నారు? కళ్ళు నోడు ముందు మాత్రమే చూస్తాడు. నాకు దిమాకుంది, నేను ఈ మహలంతా చూడగలను. అయితే దిమాగ్తో ఈ బాత్రూమ్ ఎక్కడుందో చెప్పండి. కొడలా కొడలా కొడుకు పెళ్ళామా, ఎందుకు అలా కంగారుగా అరిచావు? అక్కడ ఒక భయంకరమైన రూపం కనిపించింది నాకు. ఓ కంగారు పడవలసిన అవసరం లేదు, అది భూతం కాదు, మన యాంకర్ రష్మి. అలాంటి వారిని చూసి భయపడకూడదు, వీలైతే ప్రేమించాలి. ఏమవుతుంది, తిరిగి ప్రేమిస్తారు. లేదంటే సుధీర్ అన్నట్టు అన్నయ్య అంటారు. మాతాజీ ఇక్కడ మార్గం మూసుకొని ఉంది, ఒకసారి చూడగలరా? నా శక్తినంతా కేంద్రీకరించి నేను గట్టిగా తోస్తాను. మాతాజీ ట్రై చేయండి. మాతాజీ మీరు సన్నగా ఉండటం వల్ల ఇది తెరుచుకోలేకపోతుందేమో. కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ కొడితే దీని అమ్మ షాకే సాలిడ్ గా ఉంటుంది. మాతాజీ మీరు ఈ మహల్లోకి ప్రవేశించినప్పటి నుంచి తిక్కగా మాట్లాడుతున్నారు. నువ్వు గమనించావో లేదో, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్కుంది. ఆ తిక్కేంటో చూపించండి, మా అందరి లెక్కలు తేల్చండి. రోహిణి అత్తంగడి నువ్వు కుడివైపు వెళ్ళు, విక్రమ్ సింగ్ రాథోడ్ నువ్వు ఎడమ వైపు వెళ్ళు, రోహిత్ కపాడియా నువ్వు వెనక వైపు వెళ్ళు. మాతాజీ మీరే వెళ్తారు. నాకు బాత్రూమ్ వస్తుంది, నేను బాత్రూమ్కి వెళ్తాను. నేను కూడా ఇప్పుడు డబ్బింగ్ దయ్యాన్ని. నేను భయపెడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. దీవించండి నాగబాబు సార్, దీవించండి రోజమ్మ.
రోహిణి అత్తంగిడి ఏమిటి ఈ సమయంలో ఏం చేస్తున్నారు మీరు? నా కాలుకు సేవ చేసుకోండి. సేవలు చేయాలా? ఫ్లూటు జింక ముందు మీ అత్త ముందు కాదు. ఏమిటిది? రోహిత్ కపాడియా ఎక్కడి నుంచో అరిచినట్టున్నాడు. నువ్వు కాళ్ళను ప్రేమతో నాకాల్సిన అవసరం లేదు కోడలా. గట్టిగా నొక్కితే చాలు, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. రోహిత్ కపాడియా, రోహిత్ కపాడియా, మాతాజీ, కపాడియా. చెప్పండి చెప్పండి. మాతాజీ ఎందుకు ఇలా తిప్పుతున్నారు? ఇది రౌండ్ ట్రాలీ. రౌండ్ ట్రాలీలా లేదు, తొక్కిడి బిల్ల ఆడినట్టుగా ఉంది. నాకు ఆకలిగా ఉంది, మీ చేతిలో ఉన్న ఫలాన్ని నాకు ఇచ్చేయండి. మాతాజీ కత్తి కోసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. నీకు తెలుసో లేదో, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా దీన్ని ఎవరు వాడలేరు. మాతాజీ మాకు తెలుసు, అలా కత్తి వాడే నాన్నగారిని పైకి పంపించారు. గట్టిగా మాట్లాడితే పీక కోస్తారు. తో ఏకాంతంగా మాట్లాడి చాలా దినములు అయిపోయింది. వస్తున్నారా? ఈయన భయపెట్ట. ఒక్కసారి నీ అందమైన ముఖాన్ని మాకు చూపించొచ్చు కదా? మేకప్ లేకపోయినా చాలా అందంగా ఉన్నావు. రోజు మేకప్ లేకుండా కనిపించొచ్చు కదా? పాము, నేను భయపెడదాం అనుకుంటే నన్నే భయపెట్టేస్తున్నారు. ఆగు, చాలా గ్యాప్ వచ్చింది. నువ్వు ఆగుము. రమ్ము, నువ్వు ఆగుము. రమ్ము, ఆగుము, రమ్ము. ఈ వికృత చేష్టలొద్దు. వికృతి చేష్టలు కాదు, కామక్రియలు. అబ్బో, ఇది మహా పాపం. పాపం కాదు, పాప కోసం. ఆగుము, ఆగుము. రోహిత్ కపాడియా, ఏమిటా వికృత చేష్టలు? అత్తగారు, రోహిణి అట్టంగిడి, నువ్వు ఇక్కడుంటే అక్కడెవరు? ఎవరా కులట? ఈ కోటకు బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని. ఒక్క ముక్క అర్థం కాలేదు. గత జన్మలో నేను పులిన ఈ కోటకొచ్చాను. రాఘవ చేతిలో బలైపోయి అదిగో అక్కడ మిగిలిపోయాను. ఈ కోటలో దయ్యంలాగా తిరుగుతున్నాను. అంటే నువ్వు దయ్యమా? దయ్యాన్ని. గట్టిగా చెప్పండి, జోరుగా చెప్పండి. లాస్ట్ పంచ్ మనదైతే దాంట్లో ఉండే కిక్కే వేరప్ప. గట్టిగా చెప్పండి, జై ఏడుకొండలు. బిగ్గరగా చెప్పండి, జై ఏడుకొండలు. రోజా గారు, ఎలా ఉంది డబ్బింగ్ స్కిట్? నాకైతే చాలా నచ్చింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. ధన్యవాదాలు, మీ సహృదయానికి మేము చాలా రుణపడి ఉన్నాము. అండ్ ఉన్న పంచ్ డైలాగులన్నీ వాడేసావు అభి, కానీ మంచి టైమింగ్ లో మంచి సిచ్యువేషన్ లో వాడా. బాగుంది, మార్వాడి అమ్మాయి లాగే ఉన్నావు. నాగ్ బాబు సార్, అభి ఈసారి కూడా వీళ్ళు సరిగా చేస్తారో చెయ్యరో అని ప్రాణాలని గుండెల్లో ఎత్తుకొని మొత్తానికి బాగా చేశారు. ధన్యవాదములు. అందరూ 5గురు పార్టిసిపేట్ అద్భుతంగా చేశారు. జీవన్ స్పెషల్ ఎఫెక్ట్ మా వెనకాల నుంచి వచ్చి ట్రై చేశాడు, బాగుంది. మీకు సర్వదా రుణపడి ఉంటాము. గుడ్ స్కేట్. చలో చోली के पीछे करो.